జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 1948 17వ తారీఖున నైజాం తన సైన్యాన్ని ఎదుర్కోవద్దని, భారత సైన్యాన్ని ఎదుర్కోవద్దని నేనే భారత సైన్యాన్ని ఆహ్వానించాను. ఈ నైజాం స్టేట్లో, హైదరాబాద్ స్టేట్లో అల్లకల్లోలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా నివారించడానికి, శాంతి భద్రతలు స్థాపించడానికి భారతదేశం యొక్క సైన్యాన్ని నేను ఆహ్వానించాను అని బ్రాడ్కాస్ట్ చేశాడు. నెక్స్ట్ డే 18వ తారీఖున మాత్రం మన భారత సైన్యాలు జయంత్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ వచ్చేది. ఇది విమోచనమా లేక విలోచనమా, విలీనమా అని పెద్ద మీమాంస, పెద్ద క్వశ్చన్ జరుగుతూ ఉన్నది. అది కనుక విలీనమే అయినట్టయితే ఆ సైన్యం యొక్క హస్తక్షేపం ఎందుకు ఉండవలసి వస్తుంది? ఈ నైజాం గారు 1947 జూన్ 12వ తారీఖున నేను పాకిస్తాన్తో చేరను, ఇండియాలో కూడా చేరను, ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంటాను అని అన్నాడు. దాన్ని కమ్యూనిస్టు సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికే కమ్యూనిస్టులు 2-3 జిల్లాలని, నల్గొండ, వరంగల్, కొంత కరీంనగరం, ఖమ్మంని విమోచనం, దాదాపు 1000 గ్రామాలని వాళ్ళు పాలించడం మొదలుపెట్టారు. మేము నైజాం సైన్యాన్ని ఈజీగా ఓడించగలం, ఓడించేసి ఇక్కడ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాము, ఎక్కడి నుంచి కూడా విజృంభించి సారే భారతదేశం అంతా కూడా కమ్యూనిస్ట్ రాజ్యాన్ని చేస్తాము అని వాళ్ళు నైజాం తరఫున కూడా ఉన్నారు. 1947 నవంబర్లో స్టాండ్ స్టిల్ అనే అగ్రిమెంట్ భారతదేశానికి నైజాంకి జరిగింది. ఎన్నో సంస్థానాలు, 550 పైగా సంస్థానాలు అన్నీ కూడా 47 ఆగస్టుకు ముందే ఎక్సీడ్ అయినాయి, విలీనమైపోయినాయి భారతదేశంలో. కానీ నైజాము మాత్రం జరగలేదు, కాశ్మీర్ జరగలేదు, జునగఢ్ జరగలేదు. ఈ మూడింటి సమస్యలుగా ఉన్నాయి. కాశ్మీర్లో యుద్ధం కూడా జరగడం మొదలుపెట్టింది. కాబట్టి నైజాం ఏమనుకుంటున్నాడంటే మనం ఈజీగా స్వతంత్ర దేశంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడు. అప్పుడు మన గవర్నర్ జనరల్లో మౌంట్ బాటన్ గారు ఉండేవారు. వారికి భారతదేశం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఈ నైజాం గారు మొదటి ప్రపంచ యుద్ధంలో, సెకండ్ వరల్డ్ వార్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. అందుకని ఆయన్ని హెచ్ఈహెచ్, హీఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదు ఇచ్చారు ఆయనకి. ఇవన్నీ జరుగుతుంటే మౌంట్ బాటన్ గారు ఈ భారతదేశంలో నైజాము విలీనం అవ్వాలా లేదా, ఇతర సంస్థానాలకు వల్లే అవ్వక్కర్లేదు, కానీ ఒక ప్యాక్ట్, సంధి చేసుకుందాం అనుకుంటున్నాడు ఆయన. ఈ లోపల ఇక్కడ రజాకర్లు విజృంభించారు. రజాకర్లు అంతకుముందు కమ్యూనిస్టులు రజాకర్లను వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే మేము స్వతంత్రంగా ఉంటామన్నారో, ఎప్పుడైతే 1000 గ్రామాలను వాళ్ళు లిబరేట్ చేసి అక్కడ పాలించడం మొదలుపెట్టారో, రజాకర్ల యొక్క, కమ్యూనిస్టుల యొక్క ఐడియా ఒకటే అయిపోయింది. ఇద్దరు కలిసి భారతదేశాన్ని వ్యతిరేకించడానికి ఉద్యుక్తులవుతున్నారు. అప్పుడు మౌంట్ బాటన్ వెళ్ళే వరకు కూడా సైన్యం కళ చేసుకోవడానికి వీలుండేది కాదు. ఎన్నో సమझौతాలు జరిగినాయి. అన్నింటినీ కూడా నైజాం తిరస్కరించేవాడు. హైదరాబాద్ వచ్చి తిరస్కరించేవాడు, ఢిల్లీలో ఒప్పుకునేవారు. ఇవన్నీ కూడా సాగదని చెప్పేసి సర్దార్ పటేల్ గారు ఈ సైన్యాన్ని పంపిద్దాం అనుకుంటే నెహ్రూ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. చివరికి జరిగింది ఏమిటంటే, పెద్ద క్యాబినెట్లో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్గా ఉండి ఒక చిన్న కాగితాన్ని నెహ్రూ గారికి చూపించారు. ఆ కాగితంలో ఏముంది? బ్రిటిష్ కమిషనర్, హై కమిషనర్, ఆ బ్రిటిష్ హై కమిషనర్ ప్రొటెస్ట్ చేశాడు. దేని గురించి? హైదరాబాదులో ఒక యూరోపియన్ ఉమెన్ని రేప్ చేశారు, అంటే ఇంగ్లీష్ ఉమెన్ను రేప్ చేశారు రజాకర్లు అని దానికి ప్రొటెస్ట్గా ఉంటే, వెంటనే అప్పుడు నెహ్రూ గారు తన యొక్క అపోజిషన్ని విత్డ్రా చేసుకున్నారు. సైనిక చర్య చేయాలా వద్దా అనే ఉద్దేశంతో
డిబేట్ జరుగుతుంటే ఎప్పుడైతే ఒక యూరోపియన్ ఉమెన్ రేప్ అయిందండి తెలిసిందో అప్పుడు ఒప్పుకున్నారు. అంతకుముందు వందల మంది రేపులు చేశారు, కానీ నెహ్రూ గారు ఇదేంటి దానికి ఈ డి నాట్ రియాక్ట్ ఎట్ ఆల్. సరే, సైన్యం జరుగుతూ ఉన్నది. ఈ విషయాలు 1947 నవంబర్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగింది ఇంగ్లాండ్ మన భారతదేశానికి కింద నైజాం కింద. అప్పుడు కేఎం మున్షీ గారిని ఏజెంట్ జనరల్గా, అంటే ఆల్మోస్ట్ అంబాసిడర్గా హైదరాబాద్ పంపించారు. కేఎం మున్షీ గారు, కన్నయ్యలాల్ మలిక్లాల్ మున్షీ గారు అంత కాంగ్రెస్లో పెద్ద నాయకుడు. 1939 వరకు కూడా అక్కడ బాంబేలో, అంటే మహారాష్ట్ర బాంబే ప్రెసిడెన్సీలో హోమ్ మినిస్టర్గా ఉండేవారు. భారతీయ విద్యాభవన్ స్థాపించిన వారు. ఆయన ఏజెంట్ జనరల్, ఎందుకంటే సర్దార్ పటేల్ గారికి విశ్వాస పాత్రుడు. సో మున్షీ గారు హైదరాబాద్లో నైజాం సంస్థానంలో ఏం జరుగుతుందో అనే దానికి ఆయన సర్దార్ పటేల్ గారి యొక్క కన్నులు చెవులు ఎవరు అంటే మున్షీ గారు. ఆయనే ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. 49 నుంచి 47 నుంచి ఏమేమి జరిగింది భారతదేశంలో ఎన్నింటి గురించి. దాన్ని ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా 17 సెప్టెంబర్ 1948లో చివరికి 5 రోజులు యుద్ధం జరిగిన తర్వాత 13, 14, 15, 16, 17 5 గంటలకి దక్కన్ రేడియో, ఆల్ ఇండియా రేడియో కాదు, దక్కన్ రేడియోలో నేను భారత సైన్యాన్ని ఆహ్వానించాను. హైదరాబాద్ సంస్థానంలో శాంతి భద్రతలు లేకుండా ఉన్నాయి. రజాకర్లు అనేటువంటి ముస్కరులు విజృంభించి నానా భీభత్సం జరుపుతున్నారు. అంతకుముందు నేను యునైటెడ్ నేషన్స్కి ఫిర్యాదు చేశాను, అవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటున్నాను. నేను మా సైన్యాన్ని, భారత సైన్యాన్ని ఎదుర్కోవద్దు అని ఆర్డర్ చేశాను అని దక్కన్ రేడియో ద్వారా 5 గంటలకి ఒక ప్రసారం చేశాడనమాట. దాంతో నెక్స్ట్ డేన 18th సెప్టెంబర్న జయంత్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో భారత సైన్యాలు హైదరాబాద్కి వచ్చినాయి. అంతకుముందు అక్కడ ఆపేశారనమాట. ఇక్కడ ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే భారత సైన్యాన్ని హైదరాబాద్కు రానివ్వాల. ఎందుకంటే సైన్యం రావటం వలన నైజాం భారతదేశంలో చేరాడనేటువంటి అపవాదం రాకుండా ఉండటం కోసం సైన్యం లేకుండానే హైదరాబాద్లోకి రాకముందే నైజాము నేనే ఆహ్వానిస్తున్నాను, నేను ఇండియన్ ప్రభుత్వంతో వారు ఏం చెప్తే అలా చేస్తాను అని బ్రాడ్కాస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఈ ఎండ్ ఆఫ్ ఎరా అని ఇంగ్లీష్లో ఆయన పుస్తకం రాశారు. ఆయన పటేల్ గారి మనిషి అని చెప్పేసి నెహ్రూ గారు ఎప్పటిది 18వ తారీఖుని ఇక నుంచి నీకు ఉద్యోగం లేదు, హైదరాబాద్ నుంచి తిరిగి రండి అని చెప్పాడు. ఎంత దుర్మార్గుడో చూసుకోండి నెహ్రూ గారు అనమాట. సరే, జరిగిపోయింది. సో 17th సెప్టెంబర్ అది విలీనమా లేకపోతే విమోచనమా, లిబరేషనా? కమ్యూనిస్టులు దాన్ని విలీనం అంటారు, జాయినింగ్ ది ఇండియన్ యూనియన్ అని అంటారు. అది పచ్చి అబద్ధం అనమాట. సైన్యం ఎందుకు 4 రోజులు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? ఇతర దేశాలు యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్లో పెద్ద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మా మీద ఇండియా యుద్ధం చేస్తుందని వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే అది జరిగింది యుద్ధంలోనే ఈ నైజాం ఓడిపోవటం, రజాకర్లు పారిపోవటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దిస్ ఈజ్ టోటల్లీ లిబరేషన్. దాని తర్వాత దాదాపు సంవత్సరం సైనిక పాలన జరిగింది ఇక్కడ. ఆ సైనిక పాలన అంతం చేసి సివిలియన్ని వేశారు. దాని తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ వాళ్ళని ముగ్గురు పెట్టి గవర్నమెంట్ పెట్టారు. అంటే ఇదంతా జరగటం ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం సైనిక చర్య చేయటం వల్లనే నైజాం భారతదేశంలో విలీనమైంది. అంతేకాని అది హాయిగా ఇతర సంస్థానాలు ఏ విధంగా అయితే అంతకుముందే భారతదేశంలో విలీనమైనయో అలా జరగలేదు. యుద్ధం జరిగింది. యుద్ధంలో నైజాం సైన్యాలు ఓడిపోయినాయి. దాంతో కమ్యూనిస్టులు కూడా ఓడిపోయారు. ఎందుకంటే కమ్యూనిస్టులు రజాకర్లు కలిశారు. రజాకర్లు వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా కమ్యూనిస్టులకు ఇచ్చారు.
దాని తర్వాత 1948 సెప్టెంబర్ నుంచి 1951 3 సంవత్సరాలు ఇక్కడ కమ్యూనిస్టులు భారతదేశ సైన్యంతో యుద్ధం చేశారు, పోలీసు బలగాలతో యుద్ధం చేశారు 3 ఏళ్ళు. చివరికి జవసత్వాలు ఊడిపోయిన తర్వాత ఒక డెలిగేషన్ స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది, మాస్కో, రష్యాకి వెళ్ళారు. ఎవరెవరు? కామ్రేడ్ డాంగే, కామ్రేడ్ అజయ్ ఘోష్, చండ్ర రాజేశ్వరరావు, వీరంతా అక్కడ మాకిలాంటి బసవపూర్ణ గారు అక్కడ వెళ్తే స్టాలిన్ ఏం చెప్పాడంటే, మీరు గెలవలేరురా, లొంగిపోండి, ముందు సైనిక శాంతి భద్రతల కోసం అనేటువంటి సైనిక చర్యల్ని ఆపేసేయండి, దాని తర్వాత పాపులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని స్థాపించండి, ఎలక్షన్లో పాల్గొండి అని స్టాలిన్ గారి యొక్క ఆదేశం. ఇంత క్లుప్తంగా చెప్పాలంటే కేవలం సైనిక చర్య వలననే హైదరాబాదు సంస్థానం లొంగి భారతదేశంలో విలీనమైంది. ఇది నగ్న సత్యము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏముంటుందంటే ప్రజాపరిపాలన దినం అంట, ప్రజాపరిపాలన దినం అంట. 3 ఏళ్ళు కమ్యూనిస్ట్ యుద్ధం చేశారు. 1951 డిసెంబర్ నుంచి 1952 జనవరిలో ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ప్రజాపాలన వచ్చింది. అంతవరకు కూడాను సైనిక సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే ఉన్నాయి అన్నమాట అండి. సో ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో మున్షీ గారు రాశారు. మున్షీ గారిని ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి ఇవాళ విమోచనం చేస్తున్నాము. చాలా సంతోషం. ఒకటి మోడీ గారి యొక్క జన్మదినం, రెండోది వీఆర్ సెలబ్రేటింగ్ ద లిబరేషన్ బై ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని తర్జుమా చేసినందుకు అభినందిస్తున్నాను. కడమ మిత్రులంతా కూడా ఇతర విషయాలు చెబుతూ ఉంటారు. ధన్యవాదాలు. చౌదరి గారు, మీకు మున్షీ గారికి ఎట్లా స్నేహం, దాని గురించి చెప్తారా? భారతీయ విద్యాభవన్ యొక్క సంస్థాపకులు కనయ్యలాల్ మణిక్లాల్ మున్షీ గారు ఈజ్ ఎ గ్రేట్ పేట్రియట్, గ్రేట్ హిస్టారియన్, ఏ గ్రేట్ లిటరరీ ఫిగర్. గుజరాతీ భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో చాలా గొప్ప. భారతీయ విద్యాభవన్ నేను ఇక్కడ జనరల్ మేనేజర్ టెలికమ్యూనికేషన్స్గా ఉన్నప్పుడు, అంతకుముందు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మున్షీ గారు భారతీయ విద్యాభవన్కి వచ్చినప్పుడు అక్కడ వారు స్పీచెస్ ఉండడానికి వెళ్ళిన తర్వాత, వారితో పరిచయం అయిన తర్వాత, వారితో కొన్ని చర్చలు జరిగిన తర్వాత, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, భారతీయ విద్యాభవన్ ఎందుకు స్థాపించారు, తన డొమెస్టిక్ అఫైర్స్ గురించి కూడా అన్నీ మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి చాలా నికట సంబంధం ఏర్పడింది. దాని తర్వాత భారతీయ విద్యాభవన్కి హైదరాబాద్లో ఇక్కడ చైర్మన్గా ఉండటం, బాంబేలో భారతీయ విద్యాభవన్ యొక్క హెడ్ క్వార్టర్స్లో వారు చేసేటువంటి కార్యక్రమాలుగా పాల్గొనడం, అందువలన మున్షీ గారితో చాలా నికట సంబంధం ఏర్పడింది. ఆయన చనిపోయిన తర్వాత లీలావతి మున్షీ గారు, నేను బాంబేలో ఉండగా తరచు కలుస్తూ ఉండేవాడిని, భారతీయ విద్యాభవన్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ సంస్థ ఆ భారతీయ విద్యాభవన్కి చైర్మన్గా కూడా ఇక్కడ పనిచేశాను అనమాట అండి. కాబట్టి భారతీయ విద్యాభవన్ నా నస్మే, అంటే ప్రతి రక్తంలో కూడా భారతీయ విద్యాభవన్, భారతీయత కూడా నింపింది ఎవరంటే కె మున్షీ గారు.